ఈ మధ్యకాలంలో ఎవరికి పడితే వారు క్రైస్తవం మీద విపరీతమైన మాటలతో వారు మనసులను గాయపరుస్తున్నారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవులంటే ఎవరంటే మా మాల కులాన్ని నుంచి కనబట్టే క్రైస్తవులను కనబట్టే బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న వారిని మాత్రమే క్రైస్తవులు అని అంటారు మన భారతదేశం. ఇది తెలిసుండి కూడా కొద్ది మొత్తంలోనే జనం ఉన్నారని తెలిసి వారిని టార్గెట్ చేస్తూ క్రైస్తవ్యం భారతదేశంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. చర్చ్‌కి వెళ్తున్నవారు. రెడ్డిస్‌లో ఉన్నారు, బ్రాహ్మిన్స్‌లో ఉన్నారు, చౌదరీస్‌లో ఉన్నారు, నాయుడ్స్ ఉన్నారు, మరి ముఖ్యంగా యాదవ్స్ ఉన్నారు. ఇలాగ అనేక మంది బీసీలు ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టేసి వీరి టార్గెట్ అంతా రాజకీయ నాయకుల టార్గెట్ అంతా కేవలం మాల కులానికి సంబంధించి చర్చికి వెళ్తున్న వారిని మాత్రమే టార్గెట్ చేసి వారి మీద విషపూరితమైన మాటలు వారిని మనసుని గాయపరుస్తున్నారు. నిజంగా మీకు ఏమన్నా మనసు ఉంటే, జ్ఞానం ఉంటే ఈ రాజకీయ నాయకులకి నేను అడుగుతున్న ప్రశ్న, వీరితో పాటు వారందరినీ చేర్చండి. బీసీసీ సర్టిఫికేట్ వారికి కూడా ఇవ్వండి. లేదంటారా అందరిని కలిపి వీళ్ళందరూ సమూహము క్రైస్తవులు దేవుని నమ్ముకున్నవారు కాబట్టి వీళ్ళందరినీ క్రైస్తవులు అందాం. వీరికి ఉన్న రిజర్వేషన్లో తీసేద్దాం. మొత్తం ఏమీ ఉండొద్దు. వీరిని కూడా మనం అందరం ఒకే కమ్యూనిటీలోకి మార్చేద్దాం అని ఏదో గుర్తింపు కార్డు కింద ఒకటి ఇవ్వండి. వీరు క్రైస్తవులు అని గుర్తింపు కార్డు ఇవ్వండి. అంతేగాని వారందరిని పక్కన పెట్టి నిజానికి మాల కులం నుంచి వచ్చిన వారు 10 మంది కూడా 100లో 10 మంది కూడా పాస్టర్స్ ఉండరండి. పాస్టర్స్ లేరు. అందరూ రెడ్డిస్ పాస్టర్స్, కాపులు పాస్టర్స్, చౌదరీస్ పాస్టర్స్, నాయుడ్స్ పాస్టర్స్, బ్రాహ్మణ్స్ పాస్టర్స్ వీరందరూ అధిక మొత్తం వాళ్ళే కదా ఉన్నారు. మరి క్రైస్తవుల నుంచి పోతున్న డబ్బంతా వాళ్ళకే పోతుంది కదా. మరి క్రైస్తవులు అనే పేరు మాల వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా లబ్ధి పొందట్లేదు. ఒకవేళ దేవుని పనిలో వారు ఉండట్లేదు కదా. మరెందుకు మాల వారిని మాత్రమే టార్గెట్ చేసి మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీరిని టార్గెట్ చేసి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరినీ భయభ్రాంతులు చేయడం వలన ఏంటి ఉపయోగం? మీకేమైనా ఇన్ని ధ్యానం ఉంటే, మీకేమన్నా తెలివి ఉంటే ఈ ఈ ఈ సోకాళ్ళు ఎవరో ఈ క్రైస్తవ గురించి మాట్లాడుతున్న వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మీరందరినీ చేర్చండి ఇందులో. ఒక క్రైస్తవులు వీరు ఇదో గ్రూప్, ఇదో కమ్యూనిటీ అని ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి వారికి. అంతేగాని ఏదో ఈ క్రైస్తవులు నోరిప్పుడం మాట్లాడరు, వీళ్ళని ఏమన్నా పడతారు, మన రాజకీయ లబ్ధి కొరకు మనం వాడుకుందాం, ఒక మీటింగ్లోకి వచ్చేసి క్రైస్తవులు అలాగ ఇలాగని ఏదో మాట్లాడడం వలన ఇది కరెక్ట్ కాదని నేను ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ్యం అనే పేరుని పదే లేపుతున్న వారిని నేను ప్రశ్నిస్తున్నా. మీకేమైనా ఇంగిత జ్ఞానం ఉండుంటే అందరిని కలిపి ఒక కమ్యూనిటీ చేయి.